గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మెలడీస్కి సంబంధించి అయితే మీరు అసలు ఎరగొట్టేస్తారు, ఒక పక్క అర్థమైపోయింది. మిస్సింగ్ సినిమాలో సస్పెన్స్ బీజిఎం, సస్పెన్స్కి సంబంధించి ఇలాంటివి ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు హారర్గా ఉండాలి అండ్ ఇట్లా ఉలిక్కి పడాలి, అంటే అవే కదా యూజువల్గా ఉంటాయి. ఇలాంటి వాటికి సెపరేట్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా రాత్రంతా కాఫీ తాగుతూ నిద్ర మేల్కొని వియర్డ్ సౌండ్స్ రాత్రిపూట ఏదన్నా విండాలు, అక్కడి నుంచి ఏదైనా ఇన్స్పిరేషన్ వస్తుందా? లేదా కొంతమందికి సైలెంట్గా ఉంటే బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది అంటారు. అట్లా మీకేంటి, ఎస్పెషల్లీ ఫర్ దీస్ కైండ్స్ ఆఫ్ బీజిఎమ్స్ విచ్ రిక్వైర్ దట్ హారిఫిక్ సౌండ్స్? ఒక ఇంజనీరింగ్ ఆ టైంలో చిన్న సైకోయిజం ఉండేది. మీకా ఏంటి యాంగిల్ కూడా ఉందా అండి? అంటే ఇది మన టెక్సస్ చైన్సా మిసాకర్ అని ఇలాంటి కొన్ని సైకో మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ తెగ చూసేవాను అప్పుడు. ఎందుకు నేను ఇప్పుడు ఆలోచిస్తుంటాను, ఇప్పుడు నేను చూడలేను మూవీస్. అంటే ఇప్పుడున్న సెన్సిబిలిటీకి అసలు ఇంపాసిబుల్ చూడడం. ఎలా చూసేవాడిని అందులో మరీ బ్లంట్గా, చాలా కిల్ మూవీకే చాలా వైలెంట్ అంటారు అవి. మరి అంటే చైన్సా పెట్టి కోసేస్తుంటారు మనుషుల్ని, వాళ్ళ ఫేసెస్ని మాస్కుల్లో తయారు చేసుకునేవో ఒక అది వేరే జోన్ అది. సో రోజుకు సీడీ తెచ్చుకుని ఆ మూవీ చూసేవాడిని. సో మేబీ ఇవన్నీ లోపల ఉండుంటాయి. సో ఇవి థ్రిల్లర్స్ అవన్నీ కొంచెం. ఇంకోటి గూఢచారికి మంచి ఎక్స్పీరియన్స్ నాకు, ఆల్మోస్ట్ 7 రీల్స్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగా హెల్ప్ అయింది వీటికి. సో స్పెసిఫిక్గా ఆ సినిమాలు చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్లో కొన్నాళ్ళకి నడిచారు కాబట్టి మిస్సింగ్ అదే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మిస్సింగ్ అని కాదు, బేసికల్గా నాకున్న ఎమోషన్స్ అన్నీ చాలా సాత్వికంగా లేదు. అదే అంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను చేసిన చిన్న సినిమాలు ప్రెజెంట్లీ ఇంతవరకు. వీళ్ళు ఐటెమ్ సాంగ్స్ కానీ మాస్ సాంగ్స్ కానీ జనరల్ వాళ్ళకున్న బడ్జెట్లోని దిల్ గో లైక్ విత్ మాంటాజ్. ఓకే, సో మాంటాజ్లో వెళ్ళిపోయినప్పుడు జనరల్గా మెలడీస్ వీటిలో ఉంటుంది. టోటల్ నా మీటర్ అంతా కమర్షియల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆయిలో ఐటమ్ సాంగ్ చేశాను, అది 2 daysలో చేసింది. అది అప్పటికప్పుడు అనుకున్నాం అన్నమాట, అంటే చేయాలి అని వస్తే స్కోర్ అవుతున్నప్పుడు ప్యారలల్గా చేసింది. సో ఐటమ్ సాంగ్స్ టోటలీ ఒక కమర్షియల్ మీటర్లో ఏ జానర్ అయినా సరే అది. అందుకని 2012లో ఒకసారి సాక్షి వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో హెడ్లైన్ అన్ని రకాల పాటలు చేయాలని అని చెప్పి ఒక హెడ్లైన్ రాశారు వాళ్ళు. పేపర్ అది పేపర్లో. సో దట్ ఈస్ వాట్ అంటే ఏ జోన్. ఇప్పుడు నేను నెక్స్ట్ హనీ అని మూవీ చేస్తున్నా, అది అల్ట్రా డార్క్, అంటే ఒక చేతబడుల మీద మూవీ. మీకు అర్థం కావట్లే, 5 ఏళ్ళగా కామెడీ. నేను అమృతం 2 చేశాను, సేవ్ ద టైగర్స్ చేశాను, మై డియర్ దొంగ అని ఒక ఇది చేశాను, చేశాను. ఇప్పుడు 3 రోజెస్ చేస్తారు. నెక్స్ట్ మరి సేవ్ ద టైగర్స్ 3 వస్తుంది. ఈ చూసిన వాళ్ళు కామెడీ, అది చేసిన వాళ్ళకి హారర్ స్టోరీ అది. ఇంకా కామెడీ, ఇంకేదో అండర్లైన్ చేయాలి, ఇంకేదో దాని గురించి కూడా క్వశ్చన్ రాసుకుంటారు తెలుసు. అడగండి ఇంకా అది వస్తుంది అక్కడ దాకా. మీ ఫస్ట్ ఫిలిం జగన్నాటకంకి సంబంధించి ఆ కంపోజిషన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఫుల్ హైలో ఉంటాం. అయితే అది ట్రాక్లోకి వచ్చి దానికి సంబంధించి మీరు కంపోజిషన్స్ చేయడాలు, ఈ కంపోజిషన్ వెనకాల ఉన్నటువంటి మెమరీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జగన్నాటకం ఆ డ్రైవ్ టోటల్లీ వేరండి. ఎందుకంటే నేను జగన్నాటకం చేసిన టైంలో టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ టీసీఎస్లో ఎవరికి తెలియదు నేను అసలు మ్యూజిక్ వైపు ఉన్నానని. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 6-7 వరకు ఆఫీస్లో ఉండి 7కి నేను ఐ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ గచ్చిబౌలి టు సికింద్రాబాద్ ఆన్ బైక్. అండ్ నేను అప్పుడు కీబోర్డ్ ప్లేయర్తో కూర్చోవాలన్నమాట. సో ఎబినైజర్ అని చెప్పి కీబోర్డ్ ప్లేయర్ అన్నాడు. సో ఇక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి ఐ యూస్ టు జస్ట్ క్రాష్ ఫస్ట్ ఒక 1/2 hour ఆ ట్రాఫిక్లో వెళ్ళేసరికి 22 km అంత ఉంటుంది అక్కడ నుంచి. ఫస్ట్ అసలు ఆ మూడ్ ఇది వేరే ఇది కదా. సో టోటల్ ఆ మూడ్లోకి రావాలంటే ఒక 1/2 hour మళ్ళీ బ్రేక్ కావాలి. సో వాళ్ళ మదర్ నాకు టీ ఇచ్చేవారు, ఆ టీ పెట్టుకొని మళ్ళీ కూర్చొని అప్పుడు 8 to మళ్ళీ నైట్ 1 to 2 కూర్చునే వాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ 8 o'clock మళ్ళీ ఆఫీస్. సో ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉండదు, చాలా. అది అసలు వేరే, అది అన్ఎక్స్ప్లెయినబుల్, అది ఓన్లీ ఆర్టిస్ట్కి అర్థమవుతుంది. సో అలా జరిగింది జగన్నాటకం వర్క్స్ అన్నీ. సో క్రియేటివ్గా ఐఎమ్ వెరీ క్లియర్ ఎప్పుడు, బట్ ఆ టైం మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట.
అసలు కోడింగ్ నుంచి కంపోజింగ్ వైపుకి అంత డేరింగ్ స్టెప్ ఎలా వేసుకున్నాను లైఫ్లో? డేరింగ్ స్టెప్ అంటే యాక్చువల్లీ నేను 2018 వరకు వర్క్ చేశానండి. 18 వరకు వర్క్ చేశాను. సో గూఢచారికి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలని చెప్పి శ్రీచరణ్ బాగల్ నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి. సో తను అడిగినప్పుడు అప్పుడు వన్ డే ఇంకా పెళ్ళైన 3 monthsకి మా వైఫ్ మదర్ సపోర్ట్తో అలా జంప్ కొట్టానమాట ఇటు. ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఆర్ పర్ఫెక్ట్ డెసిషన్, చాలా లేట్గా తీసుకున్నాను అని అనుకున్నారా? అస్సలు 1% కాదు, అస్సలు రిగ్రెట్ అనే ఫీలింగ్ అంటే ఎర్లీగా చేసి ఉండవలసింది. బట్ అట్లీస్ట్ చేశాను. అది ప్యాషన్ ఉండడం వేరు, ఆ డెసిషన్ తీసుకోవడం వేరు కదా. సో యాక్చువల్ 2 movies వచ్చాయి నాకు ముందే. మానేసే జగన్నాటకం కంటే ముందు జగన్నాటకం అండ్ కిరాక్ 2 movies చేశాను. బట్ ఐ నో అది కాదు, హ్యావ్ టు గివ్ 24 hours టు ద ఫీల్డ్ అనేది ముందే తెలుసు నాకు. సో సరే వచ్చింది చేసాం, అప్పుడు ఫ్లోలో వచ్చేసాను అనమాట. సో 2018లో ఇంకా వన్ డే ఏదో ధోని ఇంటర్వల్ సీక్వెన్స్ లాగా అలా ట్రైన్ వచ్చి డోర్ అలా ఓపెన్ అయింది, వెంటనే టికెట్ లేకపోయినా ఎక్కేసాను అనమాట. బాగుంది. అంత కష్టపడ్డారు కదా, కష్టే ఫలి అంటారు కదా. సో అంత కష్టపడి మీరు ఆ మ్యూజిక్ మీ ఫస్ట్ కంపోజిషన్ చేసిన తర్వాత మీకు బాగా కీర్తి వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ మ్యూజిక్ చాలా బాగుంది అని అప్రిసియేషన్స్ కానివ్వచ్చు, నా హార్డ్ వర్క్ ఇట్ పేడ్ అవుట్. ఫస్ట్ ప్రాజెక్ట్స్కి కిరాక్ అనే దానిలో ఒక సాంగ్ ఉంటుంది అంటే, అది గాలే నిన్ను తాకి అని చెప్పి సాంగ్ ఉంటుంది. పాడతారా సరదాగా? బికాజ్ మనం పాడుతూ ఉండాలి ప్రతి పాట. అవునా? గాలే నిన్ను తాకి గాని నన్ను చేరనంది ఊపిరంతా ఆగేలా, ఈ భూమే వద్దు అంటూ పైకి నాన్న నన్న తార నాన్న తరే నాన్న తరారే నారే నానే నాన్న తారే నారే నాన్న తనారే నానే నానే నాన్న, గోడ నుండి జారి పడ్డ పిల్లి 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 పిల్ల తీరుగా గుండె ఆగి కొట్టుకుంది కొత్తగా, ఒక మెలడీ ఉంటుంది, ఒక బ్రీజీ మెలడీ. సో అది టీచర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది రింగ్ టోన్స్గా పెట్టుకున్నారు. అరే వా! ఆ మూవీ అంత హిట్ అవ్వలేదు కానీ బట్ సాంగ్ ఈ మూవీతో కన్సిడర్ చేస్తే చాలా మందికి వెళ్ళింది. అది ఎఫ్ఎమ్స్లో ప్లే అవ్వడం, దానిలో ఫ్లూట్ సేమ్ థీమ్ ఫ్లూట్లో ఉంటుంది, ఫ్లూట్ థీమ్ ఉంటుంది. ఆ ఫ్లూట్ థీమ్ రింగ్ టోన్గా పెట్టుకున్నారని చెప్పి వేరే ప్రాజెక్ట్స్ నుంచి నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం, ఒక చిన్న మోటివేషన్ ఉండేది అనమాట చేసినందుకు. సో ఏదో చేసాం వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా బట్ స్టిల్ ఇప్పటికీ అయింది, జనాలు దాన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఆ కిక్కే వేరు. సో కిరాక్ చేసినప్పుడు కూడా మీరు TCS లో వర్క్ చేస్తున్నారు. అది 2015లో వచ్చింది. 14 and 15లో 2 movies వచ్చాయన్నమాట. అచ్చా, ఓకే. కిరాక్ ఫస్ట్ రిలీజ్డ్ యాక్చువల్లీ, బట్ నా ఫస్ట్ మూవీ జగన్నాటకం. కరెక్ట్. బేసికల్గా అండి మీరు చిన్నప్పటి నుంచి వీణ స్ట్రింగ్ సౌండ్ వింటూ పెరిగారు. బట్ మీరు మళ్ళీ గిటార్లోకి రావడం అన్నది అంటే గిటార్తో ఫస్ట్ కంపోజిషన్ మీరు చేసినప్పుడు దాని వెనకాల ఉన్న మెమరీ ఏంటి? బానే వీణ అదే కొంచెం పొగడండి, అలా బానే సెంటెన్స్ కంప్లీట్ చేయండి. మీరు చాలా బాగా వర్క్ చేశారండి. చాలా ఎన్ని వీడియోస్ చూసుంటారు మీరు. వీణ గురించి తెలిసిందంటే కొన్ని వీడియోస్ చూసి ఉండాలి. బట్ మీరు చాలా వర్క్ చేశారు గట్టిగా. వెరీ గుడ్ సో మా అక్క వీణ వాయించేదండి. సో నేను పక్కన కూర్చొని చూసేవాడిని. సో తన క్లాస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళేవాడిని. అప్పటికేం తెలియదు, అప్పుడు డ్రాయింగ్ వేసేవాడిని నేను. సో 9th క్లాస్లో ఎవరో గిటార్ ప్లే చేస్తుంటే స్కూల్లో, గిటార్ బాగుంది, గిటార్ నేర్చుకుంటా అని చెప్పి అప్పుడు గిటార్ బయట వెళ్ళిందనమాట. అప్పుడు గిటార్ మా అక్క కొనిస్తే ఇంకా దాంతో డ్రాయింగ్ ఆపేసి అటు గిటార్ వైపు వెళ్ళానమాట. ఓ వావ్. సో అక్క, అమ్మ, వైఫ్, ముగ్గురు ఆడవాళ్ళు మీ జీవితంలో. ఇప్పుడు పాప. సో మొత్తానికి లేడీ డామినెన్స్, లేడీ ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్ లో, లేడీ లక్ మీ లైఫ్ లో చాలా ఉందని చెప్పాలి. మీరు ఎట్లా చాలా ఇమోషనల్ బాండింగ్, సెంటిమెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఫ్యామిలీలో. చాలా అంటే నిద్ర లేచి ఒక కంపోజిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మ ఎదురు అవ్వాలో లేకపోతే వైఫ్ కనిపించాలో? అలాంటి సెంటిమెంట్స్ లేవు. నేను పర్సన్ ఎమోషనల్ కానీ వాళ్ళ మైండ్లోకి రారు పాటలు చేసినప్పుడు. నా పాట చేసినప్పుడు హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి సినిమా. ఇప్పుడు కిరాక్లో మీరు చెప్పిన సాంగ్ కానీ, నేడే విడుదల సినిమాకి మీరు చేసిన మ్యూజిక్కి కానీ ఇన్స్పిరేషన్ ఆ పర్టికులర్ ఫిల్మ్స్కి ఏంటి అని అడిగితే
సైలెన్స్లోనా, లేకపోతే మీ లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటనని బేస్ చేసుకొని వచ్చిన మ్యూజిక్? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దోస్ సాంగ్స్? కిరాక్కి మీరు చెప్పారు సరే టీసీఎస్లో వర్క్ చేస్తూ చేశారు అండ్ ఆ సాంగ్స్ అందరూ యూస్ చేయడం, దాన్ని ఎంజాయ్ చేయడం, అది ఇన్స్పిరేషన్. సో వాట్ అబౌట్ నేడే విడుదల? మీరు మరీ టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే అభిమానం ఇది. ఇప్పుడు ఇన్స్పిరేషన్స్, ఆ కథే ఇన్స్పిరేషన్ వస్తుంది ఎప్పుడైనా ఏ సినిమా అయినా సరే ఆ సిచ్యువేషన్ ఏంటి, సరే సిచ్యువేషన్ ఏం లేదు జస్ట్ లవ్ సాంగ్ అన్నారనుకోండి, అప్పుడు ఓకే నేను అప్పుడు ఫ్రీడమ్ తీసుకొని ఏం చేయొచ్చు, నేను చేసిన వాటిలో ఏంటి, ఇంకో జోనర్ ఏమైనా వెళ్ళొచ్చా. ఇప్పుడు మెలడీ అనుకుంటే మీరు ఫాస్ట్గా ఉన్నది మెలడీస్ ఉంటాయి, స్లో మెలడీస్ ఉంటాయి, మీడియంగా ఉంటాయి. సో ఆ కథ ఆర్క్ ఎలా ఉంది అక్కడ చూసుకొని దాన్ని బట్టి నేను ఫ్రీడమ్ తీసుకోవచ్చు. మెయిన్లీ లవ్ సాంగ్స్కి అయితే. సిచ్యువేషనల్ సాంగ్స్ అయితే ఆబ్వియస్ ఆ సిచ్యువేషనే ఇన్స్పిరేషన్ మాకు. ఆ సిచ్యువేషన్ మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్లోంచి ఇన్స్పిరేషన్ లాగుతారా అన్నది నా క్వశ్చన్. నా లైఫ్ బోరింగ్ లైఫ్ అండి, అసలు సిచ్యువేషన్ ఉండవు. అసలు ఏదైనా సరదాగా చెప్పండి సార్, బోరింగ్గా కాదా మేము డిసైడ్ చేస్తాం. ఉండవు. ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, 10 మంది, వాళ్ళే. నేను గీతంలో ఇంజనీరింగ్ చేశాను. ఓహో. సో ఒక 10 మంది అబ్బాయిలే అందరూ. సో క్రికెట్ ఆడుకోవడం, మ్యూజిక్ చేసుకోవడం, ఇంతే లైఫ్. తర్వాత జాబ్ వచ్చింది, హైదరాబాద్ వచ్చాను, అది మానేశాను, పెళ్లి చేసుకున్నాను, ఇటు మ్యూజిక్ వైపు వచ్చాను, ఇంతే సింపుల్. సో అంత డ్రామా లేదు. అంటే నేను నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే అంత ఇది ఉండదు. మదర్ సాంగ్ చేసినప్పుడు నాకు అంటే మా ఫాదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అవ్వడం వల్ల టోటల్లీ మదర్ ఇది ఎక్కువ. సో మదర్ సాంగ్ చేసినప్పుడు కొంచెం కనెక్ట్ ఎక్కువ వచ్చింది. అందులో మొన్న కలియుగం అని చెప్పే సినిమాలో ఒక పాట చేశాను మదర్ది. పాడరా ప్లీజ్, పాడగలిగితే అట్లీస్ట్, ఆర్ ఇఫ్ యూ కెన్ హమ్ ది మ్యూజిక్. హుక్లర్ అయితే జో జో లాలి అమ్మ వీచే గాలి అమ్మ తల తలనేని నిమిరే గారాబం అమ్మ తారే నానే నానా ఇలా వెళ్తుంది. మన భాస్కర్ భట్ట గారు రాశారు, అద్భుతమైన లిరిక్స్ రాశారు. అసలు తలనే నిమిరే గారాబం అమ్మ, ఎంత బాగుందో అసలు అది, అలా అద్భుతంగా రాశారు. మీరు సడన్గా అడిగారు కాబట్టి లిరిక్స్ స్ట్రైక్ అవ్వలేదు, బట్ అమేజింగ్ లిరిక్స్ ఉంటాయి. సో కథలోంచే మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని చెప్తున్నారు. యాక్చువల్లీ గీతంలో మీరు ఇంజనీరింగ్ చదివారంటే అక్కడ బోల్డ్ స్టోరీస్ ఉంటాయి, కానీ మీరు అట్లా పైన జుజుబీలాగా చెప్పేశారు. లేదు అసలు లేదు. ఎందుకంటే ఆ టైంలో నాకు టైం కుదిరితే నేను స్టూడియోకి వెళ్ళిపోయాను. మీరు కూడా బీచ్లో వెళ్ళి అలా నడుచుకుంటూ ఆ అలల హోరుకి మ్యూజిక్ కంపోజ్ చేయడాలు కరెక్టే. అది చూసారా? ఇది యాక్చువల్లీ మీరు గెస్ట్ చేసే సరే కరెక్టే. ఎందుకంటే రాత్రి 12 o'clockకి బాలభాస్కర్ గారిని నా ఫస్ట్ సాంగ్ లిరిసిస్ట్ ఆయన, అతనితో ఇప్పుడు మళ్ళీ 3 రోజు సాంగ్ రాయించాను. ఇప్పుడు రిలీజ్ అవుతుంది మేబీ నెక్స్ట్ వీక్ అలా. సో ఇదొక నాకు ఒక సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ సాంగ్ ఇది, ఆయన టోటలీ వేరే ఫీల్డ్, బట్ నాకు ఇనిషియల్గా సపోర్ట్ చేశారు ఆయన. సో అతను నేను సినిమాల్లో నాకు అంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టి వెబ్ సిరీస్లో నాకు ఫ్రీడమ్ దొరికింది లక్కీలీ. సో మంచి లిరిక్స్ రాశారు, మంచి పాట ఇప్పుడు వస్తుంది. సో హీఈస్ వెరీ హ్యాపీ. సో ఆయనతో స్టార్ట్ అయింది జర్నీ అక్కడ. సో అతను ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను పిల్లవాడిని కదా, ఆయన కార్ వేసుకుని, అతనికి ఆల్రెడీ సెటిల్డ్ ఆయన. సో కార్ వేసుకొని ఓ బాటిల్ పట్టుకొని అతను తెచ్చుకునేవారు అనమాట. వచ్చారు, నేను గిటార్ పట్టుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి నైట్ కాలేజ్ అయిన తర్వాత, కాలేజ్ నైట్ 12 o'clock, 10 to 12, 10 to 1 వెళ్ళి కూర్చొని అక్కడ బీచ్లో కూర్చొని, ఎవరు అప్పుడు పోలీస్ ఇది ఇప్పుడు అంత రెస్ట్రిక్షన్స్ కూడా లేవు అప్పుడు. బాగుండేది, గుడ్ లైఫ్, హ్యాపీ లైఫ్ అది. అప్పుడు ఆ వైజాగ్ ఆర్కే బీచ్లో మీరు చేసినటువంటి సాంగ్ ఏదన్నా చెప్పండి, లేదా మీరు కంపోజ్ చేసినటువంటి అక్కడ రిషికొండ అని అవుట్స్కర్ట్స్ పట్టది. వద్దు వద్దంటూ గారంగా చెంత చేరవే చిత్రంగా, రంగులేలే నిమగ జన్మ గెంతుతోంది పిచ్చి ఎక్కినట్టుగా, స్వప్నలోక సుకుమారి ఇంద్రలోకపు వయ్యారి, నన్ను చేరనే రుటు మారి, అయ్య బాబోయ్ ఈ సుందరి, అలా ఉంటుంది కదా. అర్ధరాత్రి 12ంటికి బీచ్ లో చక్కగా ఒక మంచి కంపెనీతో ఇలాంటి మ్యూజిక్ టూ గుడ్. ఇది అప్పట్లో రేవంత్ పాడాడు. రేవంత్ ఎప్పుడు 2010లో పాడాడు. మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఆ లిరిక్స్ మొత్తం పాడుతున్నాడు, సేమ్ ట్యూన్ అది పాడుతున్నాడు. గురు ఈ పాట ఏమైందని, అదే మెమరీ రా బాబు, నువ్వు రాంగ్ ఫీల్డ్ లో ఉన్నావు అసలు టోటల్లీ. రేవంత్ ఒక్కసారి చెప్తే అట్లా కూర్చుండిపోతాయి అంతే. సో అది సాంగ్ ఎప్పుడు నేను చేయలేదు, బట్ ఎప్పుడైనా ఒక మంచి మూవీ వస్తే అందులో పెడదాం, నెక్స్ట్ దాన్ని పెడదాం అనుకుంటున్నాను. ఇలా మీరు ఇంకా కంపోజ్ చేసి ప్రపంచానికి పరిచయం చెయ్యని ట్యూన్స్ బోల్డ్ ఉన్నాయా మీ దగ్గర? లేదు, తక్కువే.
ఉంటాయి బట్ డేటాబేస్ అట్లా పెట్టుకుంటారా? తక్కువే ఉంటాయి, హార్డ్లీ 10-15 సాంగ్స్. అంటే నేను స్పాంటేనియస్గానే ఉంటుంది జనరల్ కంపోజిషన్. ఇప్పుడు ఆ కానీ దేనికైనా బ్యాంక్ అనేది చాలా తక్కువ. ఓకే. అప్పటికప్పుడు కూర్చొని ఫ్రెష్గా చేసుకోవడం అనేది నమ్ముతాను బేసికల్లీ. ఓ ఓకే ఓకే. అంటే బేసికల్గా మిగిలిన టైంలో బ్యాంక్ చేసి పెట్టుకోవడానికి ఆయన దగ్గర టైం లేదు కదా, అన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు కదా. నాకు అలా అర్థమైంది. లేదు, అది రాదు, ఆ మోటివేషన్ రాదు. అవునా? అది ఎందుకంటే మెకానికల్గా ఉంటుంది. అది ఏదో మెలడీస్ కొన్ని ఉంచుకున్నాను, కానీ మీకు సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు వచ్చే మోటివేషన్ వేరు ఉంటుంది. ఓకే.